పులిహోర అనేసరికి పుల్లదనం పడగానే మంచి పులిహోర తయారవుతుంది. చింతపండు రకరకాలు ఉసిరికాయ వేసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు మామిడికాయ అని చెబుతూ చింత చిగురు కూడా తీసుకొచ్చేసాను. ఎందుకంటే చింత చిగురు యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా మన శ్రీరామనవమి రోజు మన దగ్గర పెసరపప్పు నానబెట్టి వడపప్పు కోసం పెట్టుకుంటాం కదా, ఈ పప్పు కూడా వేసి కాంబినేషన్లో మనం ఈరోజు పులిహోర చేసుకుందాం చింత చిగురు ఈ మామిడికాయతోటి. మరి దీనికోసం చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని దీంట్లో మనం జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ వంటని స్టార్ట్ చేసేసుకుందాం. సో మరి దీనికోసం కారం గిరం వేయకుండా పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి, లేకపోతే మీడియం సైజుగా కట్ చేసి, నిమ్మరసం కానీ చింతపండు కానీ ఏ పులుపులో అయినా కానీ ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగితే బహుబల టేస్టీగా ఉంటుంది. సో మరి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు చిటపట్లాడితేనే మన పులిహోర బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది. సో అంతేకాకుండా జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం వేసుకొని భలేగా చేసుకుంటారు. మరి అది ఎప్పుడు వేయాలో కూడా చూపిస్తాను. ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లో కొంచెం అంత జీలకర్ర పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి ఈ పసుపు వేయడం వల్ల మన డిష్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులో జీడిపప్పు కూడా వేసుకున్నా. అయితే జీడిపప్పు ముందు వేసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువగా మాడకుండా కొంచెంగా వేగితే బాగుంటుంది. ఆ కరివేపాకు కూడా నూనెలో ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగి చక్కగా మెరుస్తూ ఉంటుంది. కానీ పులుపు రావడం కోసం ఇప్పుడు చింత చిగురు అలాగే పచ్చి మామిడి తురుము కూడా ఇందులో చక్కగా వేసి ఇప్పుడు వేయించేసుకుందాం. ఈ మామిడి చింత చిగురు ఈ రెండు కాంబినేషన్ భలే కమ్మగా ఉంటుంది. దీంతోపాటు నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా దీంట్లో వేసేసుకుంటే ఈ పెసరపప్పు కూడా మీరు ఒకటి గమనించుంటారు, ఎప్పుడైనా నేను పులిహోర చేస్తే తప్పకుండా అందులో మినప్పప్పు శనగపప్పు అవన్నీ వేసి వేయించుతూ ఉంటాను. ఇందులో వేయలేదు, ఎందుకంటే ఈ పెసరపప్పు చక్కటి ఈ పుల్లదనాన్ని దీంట్లో నుంచి తీసుకొని మనకి అన్నంతో పాటు చక్కగా టేస్టీగా తయారవుతుంది. అంతేకాకుండా మర్చిపోకుండా ఇందులో ఉప్పు కూడా వేసుకొని దీన్ని మంట తగ్గిచ్చేసి మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో మనము మెంతులు జీలకర్ర పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. మరీ ఎక్కువ మెంతుల పొడి కాదు. మనం ఎటువంటి పుల్లటి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పులుసు ఇవి చేసుకున్నప్పుడు మెంతులు ఏదో ఒక రకమైన చేదు వేస్తాం, దాంతోపాటు కూడా కొంచెం తీపి వేస్తాం. అలాగే ఇందులో ఆ కొంచెం అంత చేదు వేసాం, మరి కొంచెం అంత తీపి కోసం లాస్ట్లో కొంచెం పంచదార వేస్తే కూడా భలే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ముందైతే దీన్ని చక్కగా దీన్నంతా భలే ఆ మెంతుల పొడి అది వేయగానే మంచి టేస్ట్ దీనికి వచ్చేసింది. కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరొక్క నిమిషం ఆపేసి దాని తర్వాత దీంట్లో అన్నాన్ని వేసి, అంటే ముందుగానే ఉడికిచ్చిన అన్నాన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడి తురుము మన చింత చిగురు అన్నీ చక్కగా వేగి ఆ మెంతులు వేయగానే మంచి సువాసన బయటకు వచ్చేసింది. ఈ పంచదార ఏదైతే ఉందో లాస్ట్లో కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెంగా వేసుకొని దీంట్లో ఈ అన్నాన్ని వేసేసి మనం చక్కగా దీన్ని కలిపేసుకున్న తర్వాత మీకు ఆ పంచదార కూడా నోటికి తాకుతూ ఈ పులిహోర భలేగా ఉంటుంది. ఆ మెంతుల పొడి చేసినప్పుడు మెంతులతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసి చక్కగా పొడి చేసుకున్నాను. దానివల్ల దీనికి మరింత టేస్ట్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఒక్కసారి లైట్గా కలిపేసి, చాలామంది పులిహోర అంటే బాగా పసుపు రంగు వచ్చేలా చేసుకుంటారు. ఇలా లైట్గా ఇప్పుడు నేను చేసిన విధంలో కొంచెం అంత ఆ మామిడి తురుము కూడా చక్కగా వేగి మంచి టేస్ట్ దీనికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు, అంటే ఆ పుల్లదనాన్ని ఈ అన్నం కూడా కొంచెం పీల్చుకునే ఛాన్స్ ఇస్తే కనుక భలే టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేసి తర్వాత మనం దీన్ని ఎంజాయ్ చేద్దాం. అంటే చక్కగా ఆ మామిడి తురుముని అది చక్కగా వేగిన తర్వాత దాంట్లో వేసినప్పుడు మనకి పులిహోర రెడీ. ఇలా చక్కగా ఆ మామిడి తురుముని అంతా చక్కగా వేయించి మనం దీన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ పులుపంతా ఇలా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ పులుపంతా ఈ అన్నానికి కూడా చక్కగా పట్టి భలే టేస్టీగా ఉంటుంది. అయితే
ఇందులో పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అన్నీ వేరుకొని తినాలనిపిస్తుంది. ఎప్పుడూ మనం వింటూ ఉంటాం కదా, శ్రీరామ రక్ష అని. అంటే ఏంటి? మన దగ్గరికి ఎంతోసార్లు ఎంతోమంది మన సాయం కోరడానికి వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి చేతనైన సాయం చేయాలి.